ఎకరాకు 10,000 పరిహారం, నీట మునిగిన ఇంటికి 15,000, నిరాశ్రులైతే ఇందిరమ్మ ఇల్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష. మొంత తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ఎకరాకు 10,000 మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించారని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పొన్న ప్రభాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. హన్మకొండలోని సమ్మాయి నగర్, కాపువాడ, వరంగల్, పోతన నగరంలోని ముప్పు ప్రాంతాలు నడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇట్లా ఒక ముఖ్యమంత్రి బాధితుల దగ్గరికి వరద ప్రాంతంలో తిరిగి ప్రజలకు జరిగిన నష్టం ఏందని స్వయంగా ప్రజల దగ్గర అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? బాధితులను కూడా ఫిర్యాదు తీసుకోవడానికి దగ్గర రానియలేదు. సో ప్రజలను ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. పనిచేసిన ప్రభుత్వాన్ని పనిచేయడానికి ఏదో ఒక సంకల్పంతో ఉన్నవారిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో రాజకీయాలు మొత్తం ఉంటాయి, ఆరోపణలు, విమర్శలు, కానీ పనిచేసే వారిని గౌరవించాలి, గుర్తించాలి, ప్రోత్సహించాలి. సో ప్రజలు కూడా అదే కోణంలో ఉంటారని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. సో హన్మకొండ పట్టణ సమ్మాయి నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? టీజేఆర్ మరణించిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసా తెచ్చారా? ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతకు ఓటు అడిగే హక్కు లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యలను పట్టించుకోలేదు. 2 సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజీ ఇబ్బందులు పరిష్కరించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారత నాయకులతో కుమ్మక్కై నగర అభివృద్ధికి